భారతీయ జనతా పార్టీ ప్రభంజనం తుఫాన్లో ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓట్ల శాతం చాలా వరకు ఈ షర్మిల చెప్తున్న నిజాల వలన, ఆ అమ్మాయి ఒక్కటి కూడా అబద్ధం చెప్పలా. సో షర్మిల చెప్తున్న నిజాల వలన మరి హుష్కాకి అయిపోయే ప్రమాదం ఉంది. సో దాంతో ఇప్పుడు తను డిఫెన్స్లో పడి ఎలాగైనా సరే మరి ఈరోజు ఆర్కే పలుకులో చూస్తే ఎలాగైనా సరే తల్లిని కన్విన్స్ చేసుకుని పార్టీలోంచి పంపించిన తల్లే మళ్ళీ ఈ సింహానికి దిక్కయింది. ఇప్పుడు సింహం సింగిల్గా రాదు, సింహం మరి తల్లి సింహంతో కలిసి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మరి ఈరోజు ఆంధ్రజ్యోతి చూస్తే అర్థమైంది. ఎస్, సేమ్ ఇన్ఫర్మేషన్ నాకు కూడా ఉంది. గత 2 రోజులుగా మరి చాలా తీవ్రమైన ప్రెషర్ ఆన్ విజయలక్ష్మి గారు మరి వారి సరే ఇప్పుడు నిన్నటిదాకా తల్లి ప్రచారానికి వచ్చిన మళ్ళీ అదే విధంగా అప్పట్లాగే ప్రచారం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా తల్లిని ఏ విధంగా చూసుకున్నారు, ఎట్లా ఉంది, ఇవన్నీ చూసారు కదా ప్రజలు. ఏమండి, తల్లి గారు నాకు తెలిసి మ్యాక్సిమం ఆ మీటింగులకు 1-2 సార్లు బలవంతంగా రానుమర్రు అంటే రప్పించారు. ఇంకొక 2 సార్లు ఈ అమ్మాయి ఒకసారి వచ్చింది పెళ్లి కార్డు ఇవ్వడానికి ముందు. ఆవిడైతే ఒక 2-3 సార్లు కొడుకుని చూడటానికి వచ్చారు తప్ప ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. ఆ తల్లి కొడుకుల బంధం అన్నది లేదన్నది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు చెల్లి దెబ్బకు తట్టుకోలేక మళ్ళీ తల్లి చాటు బిడ్డలాగా మరి తల్లి పట్ల వినయము విధేయత మరి ప్రదర్శించినా కూడా నమ్మి అంత పిచ్చి ప్రజలు లేరు. ఆ తల్లే వచ్చి మళ్ళీ నా బిడ్డకు ఇంకొక అవకాశం ఇమ్మంటే పని చూసుకోమ్మా అని చెప్పడానికే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి ఆవిడ అయితే చెల్లి పక్షం వహించాలి కన్న తల్లిగా, లేదంటే మారు మాట్లాడకుండా ఇంట్లో కూర్చుంటే ఆవిడ గౌరవం. ఆవిడ తిరిగినా ఒక ఓటు ఎక్కువ రాదు. ఆవిడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించి షర్మిలని 4 మాటలు అనిపించినప్పటికీ కూడా షర్మిలకి కాంగ్రెస్ పార్టీ నుంచి పోయే ఓటు ఒకటి తగ్గదు. ఈవిడ మళ్ళీ బైబిల్ ఇచ్చుకుని తిరిగినా కూడా పడే ఓటు ఒక్కటి కూడా పెరగదు. కానీ ఎంతో కొంత ఏదో కన్విన్స్ చేయడానికి, ఏదో రకంగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం అయితే పాపం ఈయన చేస్తాడు. తల్లిగారిని బతిమాలుకుని అమ్మ అన్నది ఒక కమ్మని మాట, ఇలాంటి మాటలు ఇలాంటివి కాస్త నేర్చుకుని భార్య ప్రపంచం అనుకున్న భర్త ఇప్పుడు తల్లా పెళ్ళమ్మ సినిమాలో తల్లా పెళ్ళమ్మ లాగా